ఇవే మేడం ఈరోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది జూమ్లో. నేను మేడాన్ని ఇన్వైట్ చేస్తాను. కావ్య మేడం, మీరు అన్మిట్ ఇచ్చాను, అన్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ వెల్కమ్ జూమ్ సెక్షన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం వాయిస్ క్లియర్ లేదు మేడం, కొంచెం వాయిస్ క్లియర్గా చేయండి. గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ వెల్కమ్ జూమ్ సెషన్ అనేది మీకు హ్యాండ్ వర్క్ చేస్తున్నాను మేడం. మీకు ఏదైనా డిస్టర్బ్గా ఉంటే, సిగ్నల్ ఫాల్ట్ ఏమైనా ఉంటే నేను ఇంటిమేషన్ ఇస్తాను. జూమ్ సెక్షన్ మీకు హ్యాండ్ వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, వాయిస్ క్లియర్. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే మేడం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ నాకు ఈ జూమ్ అవకాశం ఇచ్చినందుకు నా అప్లైనర్స్ అందరికీ. గుడ్ మార్నింగ్ టు పాండు సార్, బీబీ మేడం, నర్చన మేడం అండ్ మై గ్రేట్ లీడర్స్ రమేష్ సార్ అండ్ అభయ్ సార్. మై అప్లైనర్స్ వచ్చేసి మౌనిక మేడం అండ్ శ్రావ్య మేడం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఈరోజు 200 మెంబర్స్ నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి SF9 ప్రోడక్ట్స్, బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఈరోజు ఈ 210 మెంబర్స్ మాత్రమే ఈరోజు లక్కీయెస్ట్ మెంబర్స్. ఎందుకంటే ఈ బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ గురించి చాలా తక్కువ చెప్పడం నేను చెప్తున్నాను మీకు. సో ఈరోజు మాట్లాడుకునే టాపిక్ SF9. SF9 అంటే స్కిన్ ఫార్ములా 9. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ SF9 ప్రోడక్ట్స్ గురించి మీకు చెప్పే ముందు అది ఎందుకు వాడాలి, ఎందుకు వచ్చింది అని, వాడకపోతే ఏమవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అది తెలిస్తేనే కదా తర్వాత మనం ఏ ప్రోడక్ట్ అయినా వాడగలిగేది. సో ఈ SF9 ప్రోడక్ట్స్ అనేది స్కిన్ ఫార్ములా 9. ఈ స్కిన్ ఫార్ములా 9 అనేది ఎందుకు వచ్చింది నేమ్ అంటే, మన స్కిన్ ఉంటది కదా, మన స్కిన్ కి 9 వేస్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిసీజెస్ వస్తాయి అన్నమాట. ఆ 9 వేస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఆ 9 వేస్ ఆఫ్ ప్రాబ్లమ్ కే ఇన్ని రకాల ప్రోడక్ట్స్ తయారు చేయడం జరిగింది. అది మన వెస్టేజ్ లేని అవ్వచ్చు, బయట ఎక్కడైనా అవ్వచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, స్కిన్ కి ఏ ప్రోడక్ట్ వాడకుండా ఉంటే ఆ 9 వేస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఏదో రకంగా మనకు వస్తాయి. మనం ఎటు ఇంట్లోనే ఉండం, బయటికి వెళ్తూనే ఉంటాం మీటింగ్స్ కి. సో ఖచ్చితంగా వాడాల్సిందే అని చెప్తున్నా. బాడీకి మొత్తం స్కిన్ మొత్తం కవర్ చేస్తుంది కాబట్టి స్కిన్ ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. అది ఆబ్వియస్లీ మనమే చూసుకోవాలి కదా. ప్రాబ్లమ్స్ అన్నిటికీ ది బెస్ట్ సొల్యూషన్ అనేది ఈ స్కిన్ ఫార్ములా 9 అనేది రావడం జరిగిందనమాట. ఈ స్కిన్ ఫార్ములా 9 అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్. ఐ రిపీట్, అడ్వాన్స్డ్ బేస్డ్ రిపీటెడ్ ప్రోడక్ట్ అంటే అడ్వాన్స్ గా తీసుకునే ట్రీట్మెంట్ అనమాట. అడ్వాన్స్ గా తీసుకోవచ్చు, ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉండి కూడా యూస్ చేయవచ్చు. కానీ ముందు జాగ్రత్తగా వాడేదాన్ని ఈ SF9 ప్రొడక్ట్స్ అని అంటారు అనమాట. ముందు జాగ్రత్తగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, నార్మల్ గా యూస్ చేసి వదిలేసేది కాదు. ఈ ప్రొడక్ట్స్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్ అని అర్థం అనమాట. సో మనకి స్కిన్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కదా. ఒకవేళ స్కిన్ అనేది లేకపోతే మనం బయటికి వెళ్ళడం చాలా కష్టం, మనల్ని మనం చూసుకోవడమే చాలా కష్టం కదా. ఈ స్కిన్ అనేది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు, అలాగే టచ్ ఫీలింగ్స్ కానీ, హ్యాండ్ కానీ, హీట్ కానీ, ఎమోషనల్ సెన్సేషనల్ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కదా. ముఖ్యంగా మన స్కిన్ లో ఈ స్వేద గ్రంథులని కొన్ని పార్ట్స్ ఉంటాయి. స్వేద గ్రంథుల చిన్న హోల్స్, చిన్న కనిపించవు మనకి. ఈ స్వేద గ్రంథుల నుంచి మనకి ఏమవుతుందంటే, స్వేద గ్రంథుల నుంచి చర్మం మీద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా విషవాయువు ఏదైతే ఉంటుందో, అంటే విషవాయువు ఏదైతే ఉంటుందో అంటే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా మొత్తం వాటన్నిటిని ఏం చేస్తుందంటే చెమట రూపంలో బయటికి పంపించేస్తుంది స్కిన్. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, స్కిన్ గురించి మాట్లాడుతున్నాను. సార్ నేను స్క్రీన్ షేర్ చేసుకోవచ్చా? ఓకే మేడం. ఓకే సార్.
సో, ఈ స్కిన్ ఫార్ములా 9 గురించి మాట్లాడుతున్నాం కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ గురించి తెలిస్తేనే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రకమైన స్కిన్ ఉంటది. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, వెట్ స్కిన్ అని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ గురించి మాట్లాడుకున్న తర్వాత ప్రొడక్ట్ గురించి మాట్లాడతాను. సో, ఈ స్కిన్‌లో ఉన్న లోపల ఉన్న స్వేద గ్రంథాల లోపల ఉన్న విషవాయువు ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి పంపించడానికి హెల్ప్ చేసేదే మన స్కిన్, చర్మం. వాటిని చెమట రూపంలో బయటికి పంపించేస్తుంది కదా! అందుకే స్కిన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కిన్‌లో 3 లేయర్స్ ఉంటాయన్నమాట. ఎవ్వరికైనా, మీకైనా, మాకైనా ప్రతి ఒక్కరికి స్కిన్‌లో 3 లేయర్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి. ఆ 3 లేయర్స్ ఏంటంటే ఎపిడర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్ అని 3 లేయర్స్ ఉంటాయి. చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. నోట్ చేసుకోండి పర్లేదు. అండ్ ఎపిడర్మిస్ ఫస్ట్ లేయర్ అంటే ఒక్క నిమిషం. యాహ్! యూ సీ స్కిన్ హ్యాస్ 3 లేయర్స్. ది ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ అంటే ఏంటంటే మనకి బయట ఏదైతే అవుపిస్తుందో బయటకు అవుపిచ్చే స్కిన్ దాన్ని ఎపిడర్మిస్ అని అంటాం కదా! ఎపిడర్మిస్ కింద ఉన్న భాగం సెకండ్ లేయర్. ఎపిడర్మిస్ కింద భాగం డెర్మిస్. ఇవన్నీ కూడా కణజాలు, ఫ్లెష్ హెయిర్, ఫాలిసిస్, స్వీట్ గ్లాండ్స్ అనే స్వేద గ్రంథాలతో నిండి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇక్కడ మనకసలు ప్రాబ్లమ్. నెక్స్ట్ ఎపిడర్మిస్ కింద, డెర్మిస్ కింద డీపర్‌గా ఉన్న టిష్యూ ఏంటంటే హైపర్‌డెర్మిస్. ఈస్ మేడ్ ఆఫ్ ఫ్లాట్ అండ్ కనెక్టివ్ టిష్యూ. మూడో లేయర్ దగ్గరన ఏమవుతుందంటే మొత్తం ఫ్యాట్‌ని అలాగే కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి కదా! సో, ఎక్కువ ప్రాబ్లమ్ మనకి క్రియేట్ చేసేది థర్డ్ లేయర్ నుంచి అన్నమాట. స్కిన్‌లో అన్నమాట. ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ గురించి కాకుండా మనకున్న ప్రాబ్లమ్‌ని బేస్ చేసుకొని దానికి తగ్గ సొల్యూషన్ ఒక ప్రొడక్ట్ నేను చెప్తా. క్లియర్‌గా నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే మన వెస్టేజ్‌లో ఎస్ఎఫ్ టైప్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఓన్లీ వుమెన్స్, గర్ల్స్ కాకుండా మేల్స్ అండ్ జెంట్స్ కూడా యూజ్ స్పెషల్‌గా దీనికి చెప్పాలంటే ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే 18+ ఉన్న ఎవ్వరైనా యూజ్ చేసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ఎనీ జెండర్ యూజ్ చేసుకోవచ్చు. 18+ ఉన్న ప్రతి ఒక్కరు ఈ SF9 ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఎవరికీ ఎటువంటి డిసీజెస్ రావు. ఎటువంటి ఏం ఉండవు. సో, ప్రతి ఒక్కరు కంప్లీట్‌గా యూజ్ చేసుకోవాల్సిన ప్రొడక్ట్ ఈ SF9 ప్రొడక్ట్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవ్వరికైనా గానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏజ్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా! ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి 18+ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరికి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా! ఎవ్వరికీ ఏ ప్రాబ్లమ్ వచ్చేది తెలవదు. పిగ్మెంటేషన్స్, ఏజ్ స్పాట్స్ చాలా, చాలా వరకు ఉంటాయి. పర్సనల్ ఇష్యూస్ చాలామంది ఇంకా బయటికి చెప్పుకోరు. అట్లాంటి వాళ్ళందరికీ బెస్ట్ ఫుల్ యూజ్ అయ్యే ప్రొడక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఫస్ట్ బ్రైడెన్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మేబీ ఇది అందరూ వినుండొచ్చు. ఫుల్ క్లారిటీ, ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఫుల్ క్లియర్‌గా విత్ ఫోటోస్‌తో నేను మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. బీ రెడీ. ఇప్పుడు ఫస్ట్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేశాను. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బ్రైటనింగ్ ట్రీట్మెంట్ దీని ప్రైస్ 2200. డోంట్ టెన్షన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ ఎవరికైతే మన ఫేస్ ఎవరికైతే డల్‌గా ఉన్న వారికి పింపుల్స్ వచ్చిపోయాక మరకలు ఉంటాయి కదా! ఆ మరకలు పోవడానికి, డార్క్ స్పాట్స్‌కి, ఏజ్ స్పాట్స్‌కి ఇవన్నీ ఫేస్ మీద మచ్చలు వస్తూ ఉంటాయి కదా! ప్రతి ఒక్కరికి ఫేస్ మొత్తం క్లియర్‌గా, ఈవెన్‌గా ఉన్నదంటే హీరోయిన్స్‌కి మాత్రమే. వాళ్ళంతా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారు కాబట్టే వాళ్ళకంతా ఈవెన్‌గా, క్లియర్‌గా, తెల్లగా ఉంటారు. మనం అట్లా ఉండలేంగా. మనం అంత సర్జరీలు చేసుకునేంత హీరోయిన్‌లం కాము గదా! సో, మనకు ఫేస్ కూడా అంతే ఉండాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ డల్‌గా ఉన్న వాళ్ళకి ఏ స్కిన్ అయినా పర్లేదు. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ గురించి టెన్షన్ పడకండి. ప్రతి ఒక్క స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ SF9 ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయి. అరే! నాకు ఆయిలీ స్కిన్ ఉంది గదా! మరి ఇది ఉంటదో, ఉండదో, పడతదో అన్న టెన్షన్ ఎవ్వరికీ అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఎవ్వరికైతే ఇప్పుడు చెప్తున్నా స్కిన్ ఎవ్వరికైతే గ్లోగా, క్లీన్‌గా, క్లియర్‌గా
నీట్‌గా, అందంగా ఉండాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది కదా! అమ్మాయికైనా, ఉమెన్‌కైనా ఎవ్వరికైనా. అబ్బాయిలకు గూడా ఉంటదనుకో కానీ బయట చెప్పుకోరు. అంతే తేడా. ప్రతి ఒక్కరికి అందంగా, ఈవెన్‌గా ఇలా చూడంగానే అబ్బా! ఎంత బావుందని అనిపించేంత అనిపిస్తది. ప్రతి ఒక్కరి లోపల ఉంటది. కానీ దానికి తగ్గ ట్రీట్‌మెంట్ మనం తీసుకోము. వేరే వాళ్ళని అడగాలంటే మొహమాటం. సో, ఇట్లాంటి టైంలో టైం వేస్ట్ చేయకుండా ఈ 270 మెంబర్స్ ఖచ్చితంగా విని యూజ్ చేసుకుంటారు. సక్సెస్ అవుతారు అనే హోప్‌తో చెప్తున్నాను. ఇట్లాంటి ట్రీట్‌మెంట్ మళ్ళీ ఎవరు బయట చెప్పలేరు. దొరకదు మనకి ఇట్లాంటి క్లాస్. సో, ఈ స్కిన్ మన ఫేస్ అనేది ఏదైతే డల్‌గా ఉంటుందో, ఎవరికైతే అందంగా కనిపించాలనుకుంటున్నారో, ఒక్కటే మాట ఎవరైతే నేను బాగుండాలి, అందంగా ఉండాలి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేను బాగుండాలి అని అనుకుంటున్న ప్రతి అమ్మాయికి, అబ్బాయికి నేను ఇచ్చే బెస్ట్ సొల్యూషన్ ఈ బ్రైటనింగ్ ట్రీట్‌మెంట్. బ్రైటనింగ్ ట్రీట్‌మెంట్ అనేది ఏజ్ స్పాట్స్ ఇవన్నీ ఫేస్ మీద మచ్చలొస్తూ ఉంటాయి గదా! ఇంకొకటేంటంటే చెప్పాం గదా! యూనిసెక్స్ ప్రొడక్ట్స్ మన SF9 ప్రొడక్ట్స్ అనేవి లేడీస్ అండ్ జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే స్కిన్ గ్లో ఉండాలి, ఎవరికైతే స్కిన్ ఫెయిర్‌గా ఉండాలి, అండ్ ఎవరికైతే స్కిన్ మంగు మచ్చలు తగ్గాలి, ఎవరికైతే స్కిన్ ఈవెన్‌గా అవ్వాలనుకుంటున్న వాళ్ళందరూ ఈజీగా యూజ్ చేయొచ్చు. సో, ఈ బ్రైటనింగ్ ట్రీట్‌మెంట్ గురించి ఎందుకు ఇంత స్పెషల్ అనంటే, ఇదేంటంటే మల్టీ యాక్షన్ ఫార్ములా. మళ్ళీ చెప్తున్నాను. మల్టీ యాక్షన్ యూజ్ చేసి తయారు చేయబడిందనమాట. మల్టీ యాక్షన్ నాట్ ఏ సింగిల్ ఇన్ మల్టీ. మల్టీ అంటే చాలా రకాలుగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రోడక్ట్ మన బ్రైటనింగ్ ట్రీట్‌మెంట్. మల్టీ యాక్షన్ యూజ్ చేసి తయారు చేయబడబడి. దానివల్ల ఏమవుతుందంటే, దానివల్ల మనకి ఏవైతే మన ముఖం మీద మచ్చలు ఉన్నాయో, పింపుల్స్ వచ్చి పోయాక ముఖం పైన చిన్న చిన్న డాట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ డాట్స్ కానీ, అలాగే స్కిన్‌ని ఈవెన్ చేయడానికి, స్కిన్‌ని గ్లో గ్లో స్కిన్ ఇచ్చి ఈవెన్‌గా చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ప్లస్ ముఖ్యంగా ఏదైతే దుమ్ము, ధూళికి బయటికెళ్తామో మనం మీటింగ్స్ అని, అది అని, ఇదని ఎప్పుడు ఇంట్లోనే అయితే ఉండం ప్రతి ఒక్కరం. ఈ జూమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఎప్పుడు ఇంట్లోనే ఉండరు. ఏ దుమ్మి రాదు. మేము ఇంట్లోనే ఉంటాం గదా! అని అనుకోదు. ఇంట్లో ఉన్న అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బయట ఎళ్ళే దుమ్ము, ధూళికి ఏదైతే ఫ్రీ రాడికల్స్ ఉంటాయో, ఆ ఫ్రీ రాడికల్స్ అనేవి డ్యామేజ్ అవుతుందనమాట స్కిన్. ఆ ఫ్రీ రాడికల్స్ అనేవి ఫేస్ లోపలికొచ్చి స్కిన్ అనేది ట్యాన్ అయిపోతుంది మొత్తం. అంటే ఆ విషవాయువు ఏదైతే ఉంటుందో వాటన్నిటితో ఫైట్ చేసి మన బ్రైటనింగ్ ట్రీట్‌మెంట్ ఏంటంటే వాటన్నిటితో ఫైట్ చేసి స్కిన్‌ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుందనమాట. అందుకే ఈ బ్రైటనింగ్ ట్రీట్‌మెంట్ అంటే ఇంత ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి ఈ బ్రైటనింగ్ ట్రీట్‌మెంట్ యూజ్ చేయొచ్చు. ఓన్లీ పింపుల్స్‌కి, మంగు మచ్చలకి కొన్నిటికే కాదు ప్రతి ఒక్కరికి. నీకే ప్రాబ్లమ్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేయాలని చెప్పాలంటే ఈ బ్రైటనింగ్ ట్రీట్‌మెంట్ చేసుకోవచ్చు హ్యాపీగా. మల్టీ యాక్షన్ ఫార్ములా కాబట్టి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం దీంట్లో ఇంగ్రీడియెంట్స్ గురించి చెప్తాను. ఎలా రెడీ అయింది అంటే, ఎందుకింత స్పెషల్ అనంటే, ఇవన్నీ గూడా మీ స్కిన్‌ని సేఫ్‌గా, హెల్తీగా ఎటువంటి హాని కలిగించకుండా ఉంటాయి. ఇందులో 4 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. క్లారిప్యూయల్ స్టెమ్ బిల్డర్, డెన్సిఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్, ఎసెన్షియల్ అండ్ విటమిన్ బి3. విటమిన్ బి3 ప్రతి ఒక్కరికి అవసరం. సో, ఇట్లా ఈ 4 ఇంగ్రీడియెంట్స్‌తో రెడీ చేయడం జరిగింది. ఇవి 4 కూడా ఏం చేస్తాయంటే, వీటి ద్వారా సెల్స్ అనేటివి డిటాక్సిఫై చేస్తుంది. సెల్స్ అనేవి డిటాక్సిఫై చేస్తుంది. అంటే చెడు వాయువుని బయటికి పంపించేస్తుంది. అప్పుడేమవుతుందంటే, ఈ స్కిన్ కేర్ ట్రీట్‌మెంట్ ప్రొడక్ట్స్ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏ ట్రీట్‌మెంట్ అయినా సరే, ఏ ప్రొడక్ట్ అయినా సరే, మనం ఫేస్‌కి యూజ్ చేస్తున్నప్పుడు ఫేస్‌తో పాటు నెక్‌తో కూడా యూజ్ చేయాలి. అది కన్ఫర్మ్ ఇది రూల్ అదంతే. ఫేస్‌తో పాటు నెక్ కూడా యూజ్ చేయాలి. నెక్ కూడా మనదే కదా! దాన్ని కూడా మనమే చూసుకోవాలి గదా! అక్కడ కూడా స్కిన్ ఉంటది గదా! అక్కడ కూడా 3 లేయర్స్ ఆఫ్ స్కిన్ ఉంటది. 3 లేయర్స్‌లో ఉంటది అక్కడ కూడా. ఫేస్ ఒక రకంగా, నెక్ ఒక రకంగా ఉంటే బాగోదు కదా! చూడడానికి ఇద్ చాలా బావుండదసలట్లా. ఫేస్‌తో పాటు నెక్ కూడా యూజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలనమాట.
మనం వాడే బయట ప్రోడక్ట్ అయినా సరే, ప్రతి ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అయినా మనం స్కిన్ పైన అప్లై చేసినప్పుడు ఆ స్కిన్ లోపల 3 లేయర్స్ వరకి అది లోపలికెళ్ళిపోతుందనమాట. 3 లేయర్స్ వరకి అప్లై అయిపోయి థర్డ్, సెకండ్, ఫస్ట్ లేయర్ నుంచి మనకి బయటికి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్. సో, ఫేస్‌కి వాడే ముందు ఫేస్‌తో పాటు నెక్‌కి కూడా యూజ్ చేయాలి. ఏవైతే మనకు చచ్చిబడ్డ స్కిన్ సెల్స్ ఉంటాయి గదా! చనిపోయిన స్కిన్ సెల్స్ ఉంటాయి కదా! వాటన్నిటిని బయటికి తీసేసి ఆ సెల్స్‌ని యాక్టివేట్ చేసి మనకి స్కిన్‌ని గ్లో ఇస్తదనమాట ఈ బ్రైటనింగ్ ట్రీట్మెంట్. సో, మెల్లిన్ కాంప్లెక్షన్‌ని తగ్గిస్తుంది. మెల్లిన్ కాంప్లెక్షన్ అనేది ఎక్కువగా ఉంటే స్కిన్ డార్క్ అవుతుంది. అప్పుడు మనకి స్కిన్ అనేది ఫెయిర్‌గా కనిపిస్తుంది. ఏ మనకి ఏదైతే ప్రాబ్లమ్ కోసం వాడుతున్నామో ఆ ప్రాబ్లమ్‌ని కూడా తగ్గిచ్చేస్తుందనమాట. 1 మంగు మచ్చల్ని తగ్గిస్తుంది. స్కిన్ బాగా చల్లగా ఉంచుతుంది. స్పాట్స్‌ని లైటెన్ చేస్తుంది. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుందనమాట ఈ బ్రైటనింగ్ ట్రీట్మెంట్‌లో. అయితే ఈ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ అనేది ఎలా రెడీ అవుతుంది? ఎందుకింత స్పెషల్ అనేది చూసాం కదా! ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది చూడాలి. అన్నీ తెలుసుకున్నప్పుడు యూజ్ చేయడం తెలియకపోతే బాగుండదు కదా! సో, ఎలా యూజ్ చేయాలనేది చెప్తా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ చెప్పేదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రొడక్ట్ అయినా సరే మీరు యూజ్ చేసే ముందు ఫేస్ వాష్ చేసుకొనుండాలి. డైరెక్ట్ అప్లై చేసుకోవద్దు. ఆ ఫేస్ వాష్ ఏంటంటే ఎవరైనా సరే మన వెస్టీజ్‌లో మన ఎస్ఎఫ్9 ప్రొడక్ట్స్ వాడుతున్నారంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అని ఉంటది ఒకటి. ఆ ప్రొడక్ట్ నెక్స్ట్ చెప్తాను. ఆ డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌తో ఫేస్ వాష్ చేసుకొని దాని తర్వాత ఈ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ కొన్ని డ్రాప్స్ ఒక 2, 3 డ్రాప్స్ ఇటు కొన్ని డ్రాప్స్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ తీసుకొని దాంతో అప్లై చేసుకోవాలి స్లోగా. అప్ టు 4-5 డ్రాప్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఎప్పుడైనా కానీ ఫేస్ ప్రొడక్ట్ వాడుతున్నప్పుడు నెక్ కూడా వాడాలి. నెక్ కూడా మనదే కదా! సో, నెక్‌కి అప్లై చేసి బాగా మసాజ్ చేసినట్టు ఒక 2 మినిట్స్ వదిలేయాలి. ఎలా వాడాలంటే ఫేస్ పైన ఒక 2, 3 డ్రాప్స్ యూజ్ చేసాం పెట్టుకుంటాం కదా! అది మొత్తం అట్లా రబ్బిష్‌గా మొత్తం చేయకుండా స్లోగా, క్లియర్‌గా విత్ మన 4 ఫింగర్స్ మాత్రమే. మన 4 ఫింగర్స్‌తోనే క్లీన్‌గా మొత్తం అప్లై చేసుకొని 2 మినిట్స్ ఆర్ 1 మినిట్ అది మొత్తం లోపలికెళ్ళిపోయిందాక 2 మినిట్ అలానే స్లోగా మసాజ్ చేస్తున్నట్టు చేసుకోవాలనమాట. నార్మల్‌గా పెట్టేసుకొని ఇట్లా రుద్దేసుకొని ఎళ్ళిపోతా అంటే కుదరదు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ కదా! ఇది ట్రీట్మెంట్ లానే యూజ్ చేయాలి. స్లోగా 1 మినిట్ ఓన్లీ మన 4 ఫింగర్స్, 3 ఫింగర్స్‌తోనే ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ చేయాలి. ఏ ప్రొడక్ట్ అయినా సరే స్లోగా మసాజ్ చేస్తున్నట్టు స్లోగా తీసుకోవాలనమాట. 2 మినిట్స్ అలా పెట్టుకున్న తర్వాత 2 మినిట్స్ అలాగే వదలాలి. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ తర్వాత వేరే క్రీమ్ పెట్టకూడదు. సన్ స్క్రీన్ ఉంటుంది. తర్వాత యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా. కాకపోతే మధ్యలో 1 మినిట్ ఆర్ 2 మినిట్ గ్యాప్ ఇవ్వాల్సిందే. ఇమ్మీడియేట్‌గా పెట్టేసి అది రిజల్ట్ అనేది రావడం చాలా కష్టం. ఆ తర్వాత సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పా గదా! మన దగ్గర ఉంటుంది సన్ స్క్రీన్ SPF 40+. ఎప్పుడైనా ఎండలో వెళ్ళినప్పుడు సన్ ప్రొటెక్ట్స్ సన్ ప్రొటెక్ట్ అండ్ డ్యామేజ్ చేయకుండా హెల్ప్ చేస్తుందనమాట. సో, ఇలా బ్రైటనింగ్ ట్రీట్మెంట్‌ని మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌తో ఫేస్ వాష్ చేసేసి బ్రైటనింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేసి తర్వాత సన్ స్క్రీన్ యువర్ విష్. బ్రైటనింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేసి ఎళ్ళిపోవాలి. మళ్ళీ నైట్ మార్నింగ్ అండ్ నైట్ మినిమమ్ 2 టైమ్స్, మాక్సిమం 3 టైమ్స్. 3 టైమ్స్ కంటే ఫోర్త్ టైమ్ పెట్టాలి అని అనుకుంటున్నారా? అయితే వద్దు. ఫోర్త్ టైమ్ అయితే వద్దు. ఫోర్త్ టైమ్. అరే! మరి నేను ఫంక్షన్‌కెళ్తున్నాను. స్కిన్ డల్‌గా ఉంది. మరిప్పుడెలా అని అనుకుంటే మార్నింగ్ ఎలాగో యూజ్ చేసి ఉంటారు. మధ్యలో ఒకసారి 3 టైమ్స్. థర్డ్ టైమ్ యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ టైమ్ మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ యువర్ విష్. మాక్సిమం అయితే 2 టైమ్స్ మాక్సిమం 3 టైమ్స్, మినిమమ్ 2 టైమ్స్. 3 టైమ్స్ కంటే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఎంత వాడాలో అంతవరకే వాడుకోవాలి ఎవ్వరైనా ఏదైనా. సో, 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేయండి బెటర్. లేదు ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్‌కెళ్తున్నాం ఫేస్ డల్‌గా ఉంది అని అనుకుంటే అప్పుడు వన్ టైమ్ మాత్రమే సజెస్ట్ చేయొచ్చు. ఆ వన్ టైమ్ కూడా ఎవ్రీ డే చేయకూడదు. ట్రీట్మెంట్‌లా ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ లానే తీసుకోవాల్సిందే. అలా అయితే మనకు
పక్కా రిజల్ట్ వస్తుంది. ఏ ట్రీట్మెంట్ అయినా సరే 3-6 మంత్స్ ఖచ్చితంగా వాడితేనే కంటిన్యూస్‌గా క్లియర్‌గా ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటితో పాటిస్తేనే 3-6 మంత్స్‌లో వితిన్ 3 మంత్స్, 4 మంత్స్‌లో రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. లేదు 10 డేస్, 7 డేస్, 1 వీక్, 1 మంత్ అని అంటే రిజల్ట్ అనేది రాదు. డైలీ క్రీమ్‌లా గూడా అప్లై చేసుకోవచ్చు. ఎట్లాగో అమ్మాయిలం డైలీ బయటికెళ్ళకుండా క్రీమ్ పెట్టుకోకుండా బయటికైతే ఎళ్ళం కదా! సో, డైలీ కేర్ ట్రీట్మెంట్ లాగా తీసుకోండి మార్నింగ్ అండ్ నైట్. సో, ఇది మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్‌లా చేయాలి కదా! దీని ఎంఆర్‌పీ ప్రైస్ వచ్చేసి టూ 25 ఉంటది. అండ్ దీని 71 పీవీస్ వస్తాయి. వన్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది 1 మంత్, 1 టైమ్ మీరు పర్చేస్ చేసుకుంటే 3 మంత్స్ యూజ్ చేసుకోవచ్చు. మిగతా 2 మంత్స్ దీన్ని పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు. మిగతా 2 మంత్స్, 3 మంత్స్ టోటల్‌గా ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, నేనేం చెప్పను, ఎవరికైతే స్కిన్ డల్‌గా ఉందో, పిగ్మెంటేషన్స్‌కి, మచ్చలకి, ఏదైతే మనకి స్కిన్‌కి దుమ్ము, ధూళికి ప్రొటెక్ట్ చేయాలనుకుంటుందో, అలాంటి టైంలో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ చేస్తుందనమాట. దీన్ని కంప్లీట్ రిజల్ట్ ఎప్పుడొస్తుందంటే, మీరు 3 ఆర్ 6 మంత్స్ దాకా స్టెప్ బై స్టెప్ కంటిన్యూగా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తేనే దీని కంప్లీట్ రిజల్ట్ అనేది వస్తుందనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పా కదా! డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అని చెప్పేసి, ఇది ఆ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది. ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఏంటంటే, ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఎందుకు వాడాలి అంటే, ఎస్ఎఫ్‌ఎం ప్రొడక్ట్స్ ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అయ్యే ముందు, అంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేసే ముందు అనే కాదు, యూత్ ఎలైజర్ కానీ, బ్లెంచింగ్ జిమ్ కానీ, ఫెయిర్‌నెస్ క్రీమ్ తప్పితే మిగతా ఏ ప్రొడక్ట్స్ అయినా యూజ్ చేయాలి. వితౌట్ సోప్స్ మనకేం అవసరం లేదు. ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఏంటంటే, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఇది ఒక ఆయిల్ రూపంలో ఉన్న ఫేస్ వాష్ లాంటిది. దీని నేమ్‌లోనే ఉంది కదా! ఆల్ స్కిన్ టైప్స్‌కి యూజ్ చేస్తుంది ఇది. అండ్ దీని నేమ్‌లో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అంటే డీప్‌గా క్లీన్ చేసే ఆయిల్ అనేది. ప్రతి ఒక్క స్కిన్‌కి ఇది యూజ్ అవుతుంది. దీనికి ఫేస్ వాష్‌కి తేడా ఏంటంటే, డీప్ క్లెన్సింగ్ అనేది పేరులోనే ఉంది కదా! డీప్‌గా క్లెన్స్ చేస్తుందని. మన స్కిన్‌లో 3 లేయర్స్ అనుకున్నాం కదా ఇందాక. ఆ 3 లేయర్స్ వరకు వెళ్లి మొత్తం డస్ట్ ఇంప్యూరిటీస్ దుమ్ము, ధూళి ఏదైతే ఉంటుందో, బ్యాడ్ ఇంప్యూరిటీస్ అవన్నీ ఫస్టే బయటికి పంపించేస్తుంటా. ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడే డస్ట్ పార్టికల్స్ అన్నీ హాఫ్ ఆఫ్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టైమ్ మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేసినప్పుడు ఇంకా మిగిలినవి ఏమన్నా ఉంటే, చచ్చిపోయినవి ఉంటే సెల్స్ అన్నీ బతికిపోయి సెల్స్ అన్నీ వీటితో ఫైట్ చేసి బయటికి పంపించేసాయి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. సో, 2 మనకి యూజ్‌ఫుల్లే కదా! దుమ్ము, ధూళి ఏదైతే ఉంటుందో, బ్యాడ్ ఇంప్యూరిటీస్ అన్నిటిని బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మన స్కిన్ స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉండడానికి ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. లేదు నాకు స్మూత్ వద్దు, సాఫ్ట్ వద్దు అనుకుంటే వాళ్ళకి అవసరం లేదు ఈ ప్రోడక్ట్ గురించి. సో, నేచురల్ నేచురల్ స్కిన్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుందనమాట. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఇది మనకి ఫేస్ వాష్ లాగా అండ్ క్లెన్సింగ్ టోనర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌తో ఫేస్ వాష్ చేసుకున్నాక అండ్ అగైన్ నెక్స్ట్ సోప్స్ కానీ, నెక్స్ట్ ఏదైనా క్రీమ్స్ కానీ పెట్టి రిపీటెడ్‌గా మళ్ళీ ఏ ప్రొడక్ట్స్ పెట్టి ఫేస్ వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చేసుకోవద్దు కూడా. ఇది ఆయిల్ రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్ లాంటిది. ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ అనేది తగ్గిస్తుందనమాట. అలాగే స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి, టోన్ ఉన్న వాళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే, యాండ్రిబో ఆయిల్, కస్టర్డ్ సీడ్ ఆయిల్, బెర్రీ కాంప్లెక్స్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్. ఇందులో కూడా 4 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే, స్కిన్‌కి ఒక ఔషధ గుణంగా పనిచేస్తుందనమాట. స్కిన్‌కి స్మూత్‌గా చల్లగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. మాయిశ్చరైజర్‌ని పెంచుతుంది. స్కిన్ డ్రై అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. స్కిన్ స్మూత్‌గా రిలాక్సేషన్ ఫీల్‌లోకి తీసుకెళ్తదనమాట. ప్లస్ ఈ సెల్స్‌లో మాయిశ్చరైజర్‌ని పెంచి మనకు హైడ్రేషన్‌ని కూడా ఇస్తుందనమాట. ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క ప్రోడక్ట్‌కి ఎలా వాడాలి? ఎలా రెడీ అవుతుందనేది తెలుసుకొని వాడితేనే బెటర్. ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది ఫస్ట్ బాటిల్ తీసుకొని ఆ బాటిల్‌లో
షేక్ చేయాలి ఫస్ట్. అలా షేక్ చేసి ఒక 4-5 డ్రాప్స్ హ్యాండ్స్ మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాటిల్ మన చేతిలోకి రాగానే దాన్ని కొంచెం సేపు షేక్ చేసి ఒక 4-5 డ్రాప్స్ మాత్రమే, ఇంతకు మించి ఎక్కువద్దు. 4-5 డ్రాప్స్ మాత్రమే హ్యాండ్స్‌లో తీసుకోవాలి. తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకొని ఆయిల్ రూపంలో ఆయిలీగా ఉంటుంది కదా! కొంచెం డ్రై అనిపిస్తది. డ్రై అనిపిస్తాయి చేతులు. చేతులు ఫస్ట్ ఆఫ్ ఆల్ తడి చేసుకొని లైట్‌గా వెట్ చేసుకొని, ఆ వెట్ చేసుకున్న తర్వాత 4-5 డ్రాప్స్ మన హ్యాండ్స్‌లోకి తీసుకొని అలా హ్యాండ్స్‌కి రబ్ చేస్తూ స్లోగా ఫేస్‌కి మొత్తం అప్లై చేసుకోవాలి. 30 సెకండ్స్ నుంచి 1 ఆర్ 2 మినిట్ వరకు వితౌట్ వాటర్ ఓన్లీ ఫేస్ ఈ క్రీమ్ మాత్రమే ఫేస్ పైన అప్లై చేసుకుంటూ ఉండాలి. అలా మసాజ్ చేస్తున్నట్టు చేసేటప్పుడు మనకి నురుగొస్తుందనమాట. ఆబ్వియస్‌లీ వస్తుంది నురుగు. అలా స్లోగా 2 మినిట్స్ అనేవి అప్లై చేసుకున్న తర్వాత మన దగ్గర కోల్డ్ వాటర్ ఉంటే కోల్డ్ వాటర్, ఇంకా బెస్ట్ రిజల్ట్ రావాలంటే మెయిన్ సొల్యూషన్ కోల్డ్ వాటర్ సజెస్ట్ చేసుకోవచ్చు. లేదు నార్మల్ అయినా పర్లేదంటే నార్మల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇంకా బెస్ట్ అని మీకు ఫేస్‌కి ప్రాబ్లమ్ హెవీగా ఉంది అని అనుకుంటే కోల్డ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. 2 మినిట్స్ తర్వాత వాటర్‌తో వాష్ చేసుకుంటే చాలా బావుంటది. లేదు వాటర్ ఒకవేళ దగ్గర లెవ్వు, వాటర్ లేకుండా మనం ఫేస్ వాష్ అనుకుంటే టిష్యూస్ కానీ, కాటన్ కానీ ఏమైనా ఉంటే కూడా స్వైప్ చేసుకోవచ్చనమాట. ఈ ఆప్షన్ కూడా ఉంటుందనమాట. వాష్ చేసేటప్పుడు కళ్ళలో పడకుండా చూసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. ఇది బాగా నోట్ చేసుకోండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌తో ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కళ్ళలో పడకుండా చూసుకోవాలి. మిస్టేక్ కూడా కళ్ళలోకి ఎళ్ళిపోదు. అందుకే జాగ్రత్తగా 4-5 డ్రాప్స్ తీసుకొని స్లోగా మసాజ్ చేస్తూ ఒక 2 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత, ఆ తర్వాత వాటర్ అప్లై చేసుకొని వాష్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా బాగా మంచి రిజల్ట్ కనిపించాలంటే చల్లని వాటర్‌తో యూజ్ చేసుకోండి. అంటే మరీ ఎక్కువ కూల్ అని కాదు. ఐస్ అని వాటర్ అని కాదు. నార్మల్‌గా కొంచెం చల్ల వాటర్ ఉంటాయి గదా! ఆ వాటర్‌తో వాష్ చేసుకోవాలి. అలా చేస్తేనే హోల్స్ భాగంలో అయిపోయి ఆ డస్ట్ పార్టికల్స్ ఉన్నవన్నీ బయటికొచ్చేసాయన్నమాట. మనకి రిఫ్రెష్ అయిపోతుంది. స్కిన్ స్మూత్‌గా, చల్లగా, అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ వాష్‌లోనే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ వాష్‌లోనే ప్రతి ఒక్కరికి తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌తోని స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఏ ట్రీట్మెంట్ బ్రష్ ప్రొడక్ట్స్ యూజ్ చేసే ముందు. ఇది ఇది వాడి అలాగే వదిలేయొద్దు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది వాడి వదిలేస్తాం అని అనుకోవద్దు. డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌తో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత మీరు ఏదో ఒక క్రీమ్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎందుకంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాడి అలాగా వదిలేసి దానివల్ల వచ్చే మన బెనిఫిట్స్ ఏవైతే ఉంటావో అవి రాకుండా అలాగే ఉండిపోతాయన్నమాట. థర్డ్ టిష్యూ ఉందని చెప్పా కదా! థర్డ్ టిష్యూలోనే ఉండిపోతాయి. బయటికి రావు. మనకి స్కిన్ అనేది స్మూత్ గాని, ఈవెన్ గాని ఓపిచ్చదు. దాని రిజల్ట్ అనేది మనకు ఓపిచ్చదు. దాని రిజల్ట్ కోసమే మనం వాడుతున్నాం కదా! ఆ రిజల్ట్ అనేది రాకపోతే ఎలా? సో, ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్‌గా యూజ్ చేసి, ఆ తర్వాత బ్రైటనింగ్ ట్రీట్మెంట్ కానీ, యూత్ ఎక్స్‌లేర్ కానీ, బ్లెన్షింగ్ జెల్ కానీ ఆర్ ఫెయిర్నెస్ క్రీమ్ ఆర్ ఎనీథింగ్. మన SF9 ప్రొడక్ట్స్ ఏవైనా కానీ యూజ్ చేసుకోవాలి. అయితే హైడ్రేషన్‌గా ఉండాలి. బ్లెన్షింగ్ జెల్ అయితే బ్లెన్షింగ్ జెల్ ఉండాలి. ఏదైనా సరే. ఇప్పటికి చెప్పినట్టు విధంగా అంతా వాష్ చేసుకొని, ఆ తర్వాత బ్రైటనింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేసుకున్నా ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఈ ప్రోడక్ట్ కూడా సేమ్ మినిమమ్ 2 టైమ్స్, మాక్సిమం 3 టైమ్స్ అనమాట పర్ డే. మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌తో యూజ్ చేసి బ్రైటనింగ్ ట్రీట్మెంట్ అప్లై చేసుకొని, సన్ స్క్రీన్ అప్లై చేసుకొని బయటికెళ్ళిపోతాం. మళ్ళీ మొత్తం దుమ్ము ధూళిలో మొత్తం తిరిగి మీటింగ్స్ చేసి ఇంటికొచ్చి అలసిపోయి మళ్ళీ ఈవినింగ్ కాదు నైట్ పడుకునే ముందు మళ్ళీ ఒకసారి డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌తో ఫేస్ వాష్ చేసుకొని, ఆ తర్వాత బ్రైటనింగ్ ట్రీట్మెంట్ అప్లై చేసుకొని, నైట్ కూడా బ్రైటనింగ్ ట్రీట్మెంట్ అప్లై చేసుకొని ప అలా అలా యూజ్ చేయాలన్నమాట ప్రతిసారి. సో, దీని యొక్క ఎంఆర్‌పీ ప్రైస్ అనేది 14 ఉంటది. అండ్ డీపీ ప్రైస్ 1200కి వస్తుంది. 45 పీవీస్ వస్తాయి మనకి దీంతో. సో, ఇవి 2 ప్రొడక్ట్స్ గురించి మెయిన్‌గా నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు మన టాపిక్‌లో. ఇక్కడున్న 302 మెంబర్స్ ప్రతి ఒక్కరు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు అండ్ ఎనీ జెండర్ అయినా అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. మీకు స్కిన్‌లో ఒక్కటి వర్డ్‌లో చెప్పాలంటే మీకు స్కిన్‌లో
స్కిన్ ఏదైతే డల్‌గా ఉంది, పింపుల్స్ వస్తున్నాయి, పిగ్మెంటేషన్స్ వస్తున్నాయి. ఏ ప్రాబ్లమ్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్‌కే ఈ ప్రొడక్ట్ వాడాలి అనేది ఇవి 2 ప్రొడక్ట్స్ మాత్రం కావు. ఈ 2 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నా నేను మెయిన్ బ్రైటింగ్ ట్రీట్మెంట్ అండ్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్. ఈ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఇది వాడితే ఏం కాదా? వాడుకోవచ్చా? అనే డౌట్ ఎవ్వరూ పెట్టుకోకండి. ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ 300 మెంబర్స్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాడాల్సిన ప్రోడక్టే ఇది. నాకే ప్రాబ్లమ్ లేదు. అయినా నేను వాడుకోవచ్చా అంటే యెస్ హ్యాపీగా వాడుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేకున్నా సరే. ఇంకా స్కిన్‌ని బ్యూటిఫుల్‌గా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది కదా! సో, ఇంక ప్రాబ్లమ్ అవసరం ఇది వాడుకోవాలంటే ప్రాబ్లమ్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ అందంగా కనిపించాలంటే కూడా ఏ ప్రాబ్లమ్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా క్లీన్‌గా యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ క్లెన్సింగ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక్క 5 మినిట్స్‌లో మొత్తం రికార్డ్ చేశాను. నోట్ చేసుకునే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది డీప్ క్లెన్సింగ్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం కదా! డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది ప్రతిసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ చేసుకునే ముందు వాడే మన మన ఫేస్‌కి ఫస్ట్ వాడే ప్రొడక్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్. ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తీసుకొని ఫస్ట్ షేక్ చేసి ప్రతిసారి ఎవ్రీడే షేక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అది అలాగే ఉండిపోతుంది కాన్స్టెంట్ కాబట్టి కొంచెం అటు ఇటు కదిలిస్తే సరిపోతుంది. 1 ఆర్ 2 టైమ్స్ కదిలించి అటు ఇటు కదిలించి 4-5 డ్రాప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన చేతిలోకి తీసుకునే ముందు హ్యాండ్స్ అనేవి వెట్టుగా ఉండాలి. ఈ కండిషన్ హ్యాండ్స్ అనేవి కొంచెం వాటర్‌లో తడిపి తీసుకోండి. మరీ వెట్టుగా కాకుండా కొంచెం తడిపి తీసుకొని మన హ్యాండ్‌లో 4-5 డ్రాప్స్ 3, 4 డ్రాప్స్ చాలు సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఆ 4-5 డ్రాప్స్ అనేవి తీసుకొని హ్యాండ్స్‌తో ఫస్ట్ 2 హ్యాండ్స్‌తో రబ్ చేసుకున్న తర్వాత స్లోగా ఫేస్‌తో పాటు నెక్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. ఫేస్ ఒక రకంగా, నెక్ ఒక రకంగా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఏదో క్రీమ్స్ ఖచ్చితంగా వాడుతుంది. ఏమో చేసుకుంటదని చెప్పి బయట చాలా మంది అనుకుంటారు. సో, నెక్ అండ్ ఫేస్ కూడా 2 ఈవెన్‌గా ఓపెన్ చేయాలి అంటే మనకి ఇదొక్కటే బెస్ట్ సొల్యూషన్. ఆ 4-5 డ్రాప్స్ తీసుకొని హ్యాండ్స్‌కి రబ్ చేసుకొని, ఆ తర్వాత ఫేస్‌కి స్లోగా మసాజ్ చేసినట్టు అప్లై చేసుకోవాలి. నార్మల్‌గా సోప్ పెట్టుకున్నట్టు లాగమాగం పెట్టుకుంటే కుదరదు. స్లోగా మసాజ్ చేసినట్టు స్లోగా అప్లై చేసుకుంటూ 1 ఆర్ 2 మినిట్స్ 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. 2 మినిట్స్ అంటే మీకు టైం ఉండకపోవచ్చు. 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ 1 మినిట్, 1 ½ మినిట్ వరకి స్లోగా మసాజ్ చేసుకొని, ఆ తర్వాత వాటర్‌తో వాష్ చేసుకోండి. మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ రావాలి. మీకేదైనా ప్రాబ్లమ్ కోసం వాడుతున్నారు అన్నట్టయితే కూల్ వాటర్ సజెస్ట్ చేసుకోవచ్చు. అది యువర్ విష్. లేదు పర్లేదు నార్మల్ వాటర్ అయినా పర్లేదు. ఏ వాటర్ అయినా పర్లేదు. కాకపోతే ఇంకా బెస్ట్ రిజల్ట్ రావాలంటే కూల్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ టు నెక్ రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ ఇన్ని సార్లు ఫేస్ టు నెక్ వరకు ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాడాల్సిందే. ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్రైటింగ్ ట్రీట్మెంట్ మాత్రమే కాదు. ఏ ప్రొడక్ట్ అయినా సరే ఈ ఎస్ఎఫ్9 ప్రొడక్ట్స్ వాడే ముందు నెక్‌తో కలిపి వాడాల్సిందే. అప్పుడైతే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తది. నెక్ దగ్గర కూడా 3 లేయర్స్ ఆఫ్ స్కిన్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటే నెక్ దగ్గర డార్క్‌గా ఉంటుంది కొంతమందికి. ఆ డార్క్‌నెస్‌ని తగ్గించడానికి గూడా ఇవి 2 హెల్ప్ చేశాయన్నమాట. సో, అలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తీసుకున్నామా, 4-5 డ్రాప్స్ అప్లై చేశామా, స్లోగా మసాజ్ చేసినట్టు చేసి ఫేస్ వాష్ చేసుకున్నామా, ఆ తర్వాత మళ్ళీ కళ్ళలో పడకుండా చూసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మెయిన్ థింగ్ కళ్ళలో పడకుండా చూసుకోవాలి. బీ కేర్‌ఫుల్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఆ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఏదైతే యూజ్ చేసాం కదా! దాని తర్వాత వేరే సోప్స్ కానీ, వేరే ఫేస్ క్రీమ్స్ కానీ ఏవి యూజ్ చేయడానికి వీల్లేదు. ఆల్రెడీ మనం క్లీన్ చేసుకున్నాం. డీప్‌గా క్లెన్స్ చేసే ఆయిల్ అనేది. సో, దాని తర్వాత వేరే ఏవేవి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. వేరేవేవైనా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటే, ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్స్‌లో ఉన్న 4 ఇంగ్రీడియెంట్సే అందులో కూడా ఉండే ఛాన్స్ ఉంటాయి. 1% ఆర్ 2% ఉంటాయి. సో, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తర్వాత బ్రైటన్ ట్రీట్మెంట్ అనేది తీసుకొని సేమ్ బ్రైటన్ ట్రీట్మెంట్స్ కూడా 4-5 డ్రాప్స్ అంతే. ఏ ప్రొడక్ట్ అయినా సరే 4-5 డ్రాప్స్ వరకు అప్లై చేసుకొని, నీ ఫేస్ టు నెక్ వరకు స్లోగా ఈవెన్‌గా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా స్లోగా చెప్పా కదా! 3 ఫింగర్స్‌తోనే. 3 ఫింగర్స్‌తోనే ఫేస్ అంతా చిక్స్ కానీ, చిన్ కానీ మొత్తం నెక్ వరకి అప్లై చేసుకొని యూజ్ చేసుకోవాలి. అండ్ ఈ బ్రైటన్ ట్రీట్మెంట్ వాడిన తర్వాత ఏ డీప్ క్లెన్సింగ్ ప్రోడక్ట్‌కి వాడుతున్నప్పుడు ఒక 2 మినిట్ అలా గ్యాప్ ఇవ్వండి. ఇమ్మీడియేట్‌గా యూజ్ చేయకుండా 2 మినిట్‌లు అట్లా గ్యాప్ ఇస్తూ ఫేస్ వాష్ చేసుకొని, తర్వాత బ్రైటనింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేసుకొని, ఆ తర్వాత యువర్ విష్ కాంపాక్ట్ కాంపాక్ట్ పౌడర్ అనే ఒకటుంటది. అది యువర్ విష్. అది కూడా యూజ్ చేసుకోవచ్చు. కాంపాక్ట్ పౌడర్ కానీ, సన్ స్క్రీన్ కానీ, బ్లెమిషింగ్ జెల్ కానీ, యూత్ ఎలాక్సిలర్ కానీ ఇట్లన్నీ బాగా యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఇవి 2 ప్రొడక్ట్స్ చెప్పా కదా! ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకే కాదు, ప్రాబ్లమ్ లేని వాళ్ళకంటూ కూడా
ఏం కాదు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సిందే. మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఎనీ జెండర్, ఏ జెండర్ అయినా 18+ ఉన్న ఎవ్వరైనా, ఏ ప్రాబ్లమ్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్ లేకపోయినా హ్యాపీగా యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ ఏవైనా ఉన్నాయి మన SF9 ప్రొడక్ట్స్‌లో అంటే అది డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అని బ్రైటన్ ట్రీట్మెంట్ అనమాట. సో, ఇది ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్. ఇక్కడున్న 300 మెంబర్స్ ఖచ్చితంగా యూజ్ చేసి సక్సెస్ అవుతారు